పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను ఇంతకుముందు అదే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. రావచ్చు, పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. ఆ సినిమాలు మేము చూసి మీరు వేసే స్టెప్పులకు మేము కూడా చప్పట్లు కొట్టవచ్చు. మా నైజాములో అన్నిటికన్నా పెద్ద కలెక్షన్ వస్తుంది మీకు. అంటే బేసికలీ సినిమా ఇండస్ట్రీ బతికేదే మన తెలంగాణ ప్రజల ఓట్లతో. తెలంగాణ యువకులకు కూడా నేను ఒకటే మాట చెప్తాను, ఆయన ఒక సినిమా యాక్టరు, ఆయన మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టరు. అక్కడి వరకు మీకు అభిమానం ఉంటే హ్యాపీ, సంతోషం. బట్ ఆయనకు మన రీజియన్కి సంబంధం లేదు. ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అక్కడ అధికారంలో ఉన్నాడు. ఆయన ఆంధ్ర వ్యక్తి. ఆయన మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 11 రోజులు ఎవరైనా ఇంట్లో మనిషి చచ్చిపోతే ఎట్లయితే 11 రోజులు బాధపడతామో, ఆయన 11 రోజులు అన్నం తినకుండా తెలంగాణ రాష్ట్రం కోసం బాధపడ్డా అని చెప్తున్నాడు. సో నేను మా యువ మిత్రులందరినీ, మా యువతులందరినీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఆయన అక్కడ రాజకీయం చేసుకొని ఇక్కడ సినిమాలు తీసుకుంటే ఎవరికేం అభ్యంతరం లేదు. ఇక్కడ రాజకీయం మాత్రం తెలంగాణ బిడ్డలే చేయాలని చెప్పి మేము బలంగా పిడికిలెత్తి కొట్లాడి 1200 మంది బిడ్డలు చనిపోయి ఎంతోమంది ఉద్యమకారులు బలైపోతే వచ్చిన రాష్ట్రం. సో చిన్నపిల్లలుగా, యువకులుగా మీకు ఆ చరిత్ర తెలిసి ఉండకపోవచ్చు, దయచేసి తెలుసుకోండి. వాళ్ళు సినిమా యాక్టర్ల ముసుగులో వస్తారు, తర్వాత మన రాష్ట్రం మీద కబ్జా పెడతారు. అంతకుముందు కూడా అదే జరిగింది. సినిమాల ముసుగులో వచ్చిండ్రు, మీ భాష బాగాలేదు, మా భాష బాగుందని చెప్పి మొదలు పెడతారు. మీరు పుట్టినప్పుడు, ఈ యువతి యువకులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పుట్టినప్పుడు మమ్మల్ని ఏడిపించిర్రు. మేము తెలంగాణ యాసలో మాట్లాడలేని పరిస్థితి ఉండే. అప్పుడు కొట్లాడిన మా యాసలనే మాట్లాడతాం, మా భాషలనే మాట్లాడతామని ఏమన్నారు అప్పట్లో. మాది నా ఊరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పేరు యాదగిరి, నేను చేసేది దాదాగిరి అని చెప్పి తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాలను అవమానించేటట్టుగా డైలాగులు ఉంటుండే ఒకప్పుడు సినిమాల్లో. కానీ తెలంగాణ ఉద్యమం తర్వాత సినిమా ఇండస్ట్రీ తెలంగాణ అటువంటి డైలెక్ట్ని హీరోలకు పెట్టడం ప్రారంభించింది. తెలంగాణ భాషలో మాట్లాడడం ఫ్యాషన్ అయింది. సో మా యూత్ అందరికి కూడా నేను అపీల్ చేస్తూ ఉన్నా, ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్, ఎంజాయ్ హిజ్ మూవీస్, సీ హిజ్ డాన్సెస్, గో టు హిజ్ మూవీస్, బట్ పొలిటికలీ హీజ్ అన్ఫిట్, హీ కెనాట్ కమ్ ఇన్ టు అవర్ స్టేట్. అందుకు మనం కొట్లాడిందే ఆయన కోసం, కొట్లాడిందే ఇట్లాంటి వ్యక్తులను మన దగ్గర రాకుండా ఉండడం కోసం. సో రండి, పోండి, సినిమాలు తీసుకోండి, మేకప్లు చెప్పుకోండి, ప్యాకప్లు చెప్పుకోండి, కానీ మా సెక్రటేరియట్ దిక్కు చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంది చలనచిత్ర పరిశ్రమ. ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ కూడా మూతపడి ఉన్నాయి ఇప్పుడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీని ఆదుకోవాలి, మంచి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్న అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి మనకి. అటు విశాఖపట్నం, అటు బీచ్ అయితేనేమి, సముద్రం అయితే తీరం మనకు ఉంది, 950 కిలోమీటర్ల తీరం ఉంది. అంటే ఒక విశాఖపట్నం చెప్పట్లా, ఒక ఈ ప్రాంతం చెప్పట్లా, నేను మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో. అలాగే అక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ నిర్మాతలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ సింగిల్ విండో సిస్టమ్ పెట్టి వాళ్ళని షూటింగ్ చేయాలనుకుంటే వెంటనే వాళ్ళకి పర్మిషన్స్ అయితేనేమి, పోలీస్ ప్రొటెక్షన్తో పాటు మొత్తం అన్ని సౌకర్యాలు వాళ్ళు ఉండడానికి అయితేనేమి అన్నీ కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి జరిగేది కాదు, ఎవరిని బలవంతం పెట్టేది కాదు, వచ్చేయండి అని ఒకటి పట్టుకుని బలవంతం చేసేది కాదు. ఇది ఎవరి ఇష్టం వాళ్ళది. అటువంటిది ఇక్కడ మనం వాళ్ళకి తగిన రాయితీలు ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళ పరిశ్రమకి. అలాగే వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడ కూడా ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలి. వాళ్ళు చూస్తాం, మనం ఒక సినిమా కలెక్షన్ చూసుకుంటే మనం 70% మనకి ఆంధ్ర రాష్ట్రం నుంచి కలెక్షన్ వస్తుంది, 30% తెలంగాణ నుంచి వస్తుంది. సో అలాంటిది ఇక్కడ ఇంత మంచి అంటే అక్కడ బాదుకుపోయిందంటే అప్పుడు మొత్తం హైదరాబాద్ రాజధాని, ఇవాళ అమరావతి కూడా అభివృద్ధి చెందుతుంది. సో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది ఆంధ్ర రాష్ట్రం, అన్ని ప్రాంతాలు కూడా. అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈనాడు ఈ యొక్క బృహత్కర కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో త్వరగతిలో అందరూ సహాయ సహకారాలతో అనేది ఇక్కడ ఛాంబర్లు అయితేనేమి, ఫెడరేషన్లు అయితేనేమి, కౌన్సిల్ అయితేనేమి, అలాగే అక్కడ తెలంగాణ ఫెడరేషన్, కౌన్సిల్, ఛాంబర్లు అయితేనేమి అందరి సూచనల మేరకు వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడ కూడా పరిశ్రమను అభివృద్ధి చేస్తాము. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, దానికి తగ్గట్టుగా రికార్డింగ్ థియేటర్స్ అయితేనేమి, అలాగే వేరే యానిమేషను, ఏ అయితేనేమి, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి అందరూ అన్ని సకల సౌకర్యాలు ఇక్కడే కల్పించేలా, మౌలిక సదుపాయాలు కల్పించేలా త్వరగతిన ఈ రాజధాని అభివృద్ధితో పాటు అది కూడా త్వరగతిన శరవేగంగా వాటన్నిటి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
మరి ఈనాడు ఈ యొక్క చిత్రం ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమా ప్రారంభించడమే కాదు, ఇప్పుడు నేను చేయబోతున్న మల్లేని గోపిచంద్ గారి సినిమా ఉంది, 111వ సినిమా. అది కూడా రేపు కాకినాడ పోర్ట్లో కూడా షూటింగ్ చేస్తున్నాము. అలాగే రేపు ఈ సినిమాకు కూడా సంబంధించింది ఒక భారీ షెడ్యూల్ ఇక్కడ కూడా పెట్టుకుని ఇక్కడ కూడా చేస్తాం మేము.